దేవాలయంలాగా కుటుంబం మరి సరిగ్గా ఉంటేను, లేకపోతే ఇంత ఇలాగే అయిపోతుంది. ఇన్ ఫ్యాక్ట్ ది ఫ్యామిలీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ ది మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్. ఎవరైతే ఈ నిజమైనటువంటి విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి పరమ గురువులు ఉన్నారో వాళ్ళ దీని ప్రకారం కుటుంబం అనేటువంటిది నిజంగా ఒక దేవాలయం అన్నమాట. ది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ అలౌస్ యూ టు లివ్ అలాంగ్ విత్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఈవెన్ దో యూ లివ్ ఫిజికల్లీ అవే ఫ్రమ్ దెమ్ ఫర్ 10 years or 15 years. వాడు చిన్నప్పటి నుంచి ఈ కుటుంబం అనేటువంటిది పవిత్రమైంది, ఇది అనేటువంటిది అలవాటైనటువంటి వాడికి భౌతికంగా వాడు దూరంగా విద్య కోసమో దేనికోసమో కొన్ని సంవత్సరాల పాటు వెళ్ళి ఉన్నప్పటికీ కూడా వాడు వీళ్ళతో కలిసే ఉంటాడు మానసికంగా, అందుకనే అప్పుడు ఇబ్బంది ఉండదు. వాట్ ఈస్ దట్ మేక్స్ ఎ హస్బెండ్ లివింగ్ ఇన్ జెనీవా అండ్ ఎ వైఫ్ లివింగ్ ఇన్ ప్యారిస్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. వాడు ఉద్యోగరీత్యా భర్త ఒక దేశంలోనూ భార్య ఒక దేశంలోనూ ఉండేటువంటి వాళ్ళకి వాడు భార్య భర్త అంటే అర్థం ఏమిటి అంటే ఇట్ ఇస్ ది పయస్ టెంపుల్ విచ్ వీ కాల్ ఫ్యామిలీ. అది కుటుంబం అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఇది ఉంటే అప్పుడు వాడు భార్య భర్త అనేటువంటి తెలుస్తుంది. ఇట్ ఇస్ ది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ విచ్ టీచర్స్ యూ వాట్ సోల్ కాన్షియస్నెస్ ఈజ్. అంటే ఆత్మకు సంబంధించినటువంటి ప్రజ్ఞ ఏది అని చెప్పగలిగినటువంటి మొట్టమొదటి వ్యవస్థ ఏదైనటువంటి కుటుంబ వ్యవస్థ. వీ హ్యావ్ టు నో ది ఆల్ఫబెట్ ఆఫ్ నేచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్య అనేటువంటి విషయంలో ప్రకృతి మనకి ఇచ్చేటువంటి ఆల్ఫబెట్, దాని యొక్క లిపి ఏమిటో అనేటువంటిది మనం తెలుసుకోవడం చేయాలి. మనం nature has given us biological relationships of father, mother, child and brother only to use as the laboratories for affection development, to make the power of the heart expand and to find that something permeates between one member and the other member. అదేమిటంటే వాళ్ళు ఈ ఫాదర్ మనకి ప్రకృతి అనేటువంటిది మనకి కుటుంబ వ్యవస్థ అంటే తల్లి తండ్రి పిల్లలు అనేటువంటి వ్యవస్థ ఎందుకు ఇచ్చిందంటే దానివల్ల మనకి బయలాజికల్గా ఉన్నటువంటిది రిలేషన్షిప్ ఎందుకు ఇచ్చిందంటే దానివల్ల ఎఫెక్షన్ అనేటువంటిది మనలో పరస్పరమైనటువంటి ప్రేమ అనేటువంటిది అనురాగాలు అనేటువంటివి పెరగడం కోసం మనకి ఇచ్చినటువంటిది. దానివల్ల మనకి ఏమవుతుందంటే మనలో ఒక చక్కటి హృదయానికి సంబంధించినటువంటి ఇది ఏర్పడుతుంది, హృదయ బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అండ్ దట్ ఈజ్ సంథింగ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ అండ్ స్వీటర్ దాన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. అండ్ దట్ ఇట్ కెన్ పర్మియేట్ బిట్వీన్ ఎనీ టూ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఇది నిజమైనటువంటి సంబంధం అనేటువంటిది. అది ప్రపంచంలో ఏ ఇద్దరి మధ్య ఏర్పడదు సరే చక్కగాను. సో ఇన్ ది ఫస్ట్ స్టేజ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ అలౌస్ us టు హ్యావ్ బయలాజికల్ రిలేషన్షిప్స్. అందుకని మొట్టమొదట కుటుంబం అనేటువంటిది మనకి ఈ బయలాజికల్ రిలేషన్షిప్ అంటే తల్లి తండ్రి అనేటువంటి రిలేషన్షిప్ ఏర్పడడానికి మనకి అవకాశం ఏర్పడుతుంది. వెన్ వీఆర్ ట్రైన్డ్ ఇన్ దట్ ఇన్స్టిట్యూషన్ బై ఎ మాస్టర్ ఆఫ్ ఎఫెక్షన్స్ who is essentially a master in training in the soul light and soul consciousness, then there is next advanced step of practicing of the same affection with a foreigner who is different from one of the members of his family, and that foreigner is whom we call the husband or wife. That is the marriage of partner. అని చక్కగా చెప్పారు చూడండి. వీడు చిన్నప్పటి నుంచి ఇలా పెరిగి ఈ మ్యారేజ్ ఈ మాస్టర్ ఆఫ్ ఎఫెక్షన్స్ అంటే వాళ్ళ తండ్రి కానీ ఇంట్లో తాత కానీ ఎవరైనా సరే వాళ్ళు ఆ రకమైనటువంటి తెలిసినటువంటి వాళ్ళు అయ్యుండి వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి కూడా ఈ రకమైనటువంటిది
ట్రైనింగ్ పొందినటువంటి వాడు ఏ ట్రైనింగ్ పొందుతారంటే సోల్ లైట్, ఆత్మ వికాసము, ఆత్మజ్యోతి అనేటువంటిది దానిలో అది పొందినటువంటి వాళ్ళైతే అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ కుటుంబం అనేటువంటి దాంట్లో ఇవన్నీ ఈ రకమైనటువంటి పవిత్రమైనటువంటి బంధం కుటుంబంలో ఏర్పడితే అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే దెన్ దేర్ ఎగ్జిస్ట్ నెక్స్ట్ స్టెప్. ఎప్పుడైతే వీళ్ళు ఒకళ్ళ మధ్య ఒకళ్ళు సరైనటువంటి సంబంధం అనేటువంటిది ఏర్పడి బాగా ఉండడం అలవాటు అవుతుందో దాంట్లో అప్పుడు తర్వాత ఈ మిగిలిన బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళతో కూడా అదే రకంగా ఉండగలగడం అనేటువంటిది వస్తుంది వీడికి. అంటే ఫారినర్ అంటే తన ఇంట్లో అంటే అయితే ఎలా అయితే మన దేశానికి వేరే దేశం నుంచి వస్తే ఫారినర్ అంటాము, అలాగే మన కుటుంబంలోకి వేరే కుటుంబం నుంచి వచ్చేటువంటి వాళ్ళు వస్తే మరి అక్కడ వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ఎందుకు కూడా మనం ఇలా ఉండగలిగేటువంటి స్థితి వస్తుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళతో ఉండడం చేత అయితే అప్పుడు వస్తుంది అనమాట. హూ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. అప్పుడు అది ఏమవుతుందంటే హస్బెండ్ అనేటువంటి రూపంలోనూ వైఫ్ అనేటువంటి రూపంలోనూ మన దీంట్లోకి రావడం ఏంటంటే మ్యారేజ్ పార్ట్నర్ అనేటువంటిది ఏర్పడుతుంది. దెన్ వీ లెర్న్ హౌ టు ఎక్స్టెండ్ ది సోల్ లైట్ ఆర్ ఎఫెక్షన్ టు హూమ్ వీ కాల్ ఫారినర్స్. అంటే మనతో పుట్టినటువంటి వాళ్ళు కానీ సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కాకుండా సంబంధం లేనటువంటి వాళ్ళు మనతో సంబంధం అనేటువంటిది కలిగి వచ్చేటువంటిది వస్తే వాళ్ళతో కూడా ఈ ఆత్మ వికాసం, ఆత్మ వెలుగు అనేటువంటిది దాన్ని పంచుకోవడం అనేటువంటిది చేతవుతుంది వాడికి. దిస్ ఈజ్ సెకండ్ స్టెప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ. ది థర్డ్ ఈజ్ హూమ్ వీ కాల్ ది గెస్ట్. అప్పుడు భార్య భర్త అనేటువంటిది సంబంధం సరైనటువంటి విధంగా చేసిన తర్వాత ఇంటికి వచ్చినటువంటి అతిథితో సంబంధం అనేటువంటి తర్వాత అది కూడా వస్తుంది. వెన్ వీ బిగిన్ టు ఆనర్ ద గెస్ట్, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని మనం గౌరవించడం అనేటువంటిది ప్రారంభించినప్పుడు హూ కమ్ టు అవర్ హౌస్, ఇట్ ఈస్ నాట్ ది హాస్పిటాలిటీ ఫర్ సోషల్ వాల్యూస్ అండ్ పొలైట్నెస్. వాళ్ళని గౌరవించడం అనేటువంటిది కేవలం సోషల్ వాల్యూస్ అనేటువంటి వాటి కోసమే, సామాజికమైనటువంటిది దానికోసం కాదు, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదో వినయంగా ఉండడం అటువంటిది కాదు. ఇట్ నాట్ ఫర్ ది గుడ్ నేమ్, అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత బాగా చూశారనేటువంటి పేరు కోసం కాదు, బట్ ఇట్ ఈజ్ ఫర్ ది సేమ్ టేస్ట్ విచ్ వీ కాల్ ఎఫెక్షన్ అండ్ సోల్ కాన్షియస్నెస్. ఏదైతే మనం ప్రేమ బంధం అంటామో, ఆత్మ బంధం అంటామో, అది వాళ్ళతో కూడా పంచుకునేటువంటి స్థితి వస్తుందన్నమాట, రావాలి. ముందు ఇంట్లో వాళ్ళతో ఉంటే తర్వాత తన ఇంటికి వచ్చే భార్య లేదా భర్త అంటే ఆ నెక్స్ట్ వచ్చే వాళ్ళతో అప్పుడు వాళ్ళతో కూడా అలా ఉండగలగడం చేత ఆ తర్వాత వచ్చిన అతిథుల్ని అదేదో సోషల్గా ఒక సంఘ మర్యాదలుగా కాకుండా సహజంగానే ఆ ఆత్మీయత ప్రేమ చూపెట్టడం అనేది వస్తుంది. అది అంటే అది థర్డ్ స్టెప్ అన్నమాట. ది ఫస్ట్ లెసన్స్ గివెన్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ లైక్ దిస్. మన దేశంలో అసలు మొట్టమొదట అంటే పూర్వం కాలంలో అన్ని దేశాల్లో ఉండేది పోగొట్టుకున్నారు, మనము పోగొట్టుకున్నాం. అందువలన ఫస్ట్ లెసన్స్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ అంటే ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ ఉన్నారు కదా, ఈ ఇన్స్టిట్యూషన్లో ఇచ్చేటువంటి మొదటి లెసన్స్ ఇవి ఇచ్చేటువంటివి. I will translate them into English. We have them in Sanskrit and another languages. I write down in English అన్నారు. అంటే ఏవేవి మాతృదేవో భవ, పితృదేవో భవ అనేటువంటి వాటిని సంస్కృతంలో ఉన్నటువంటి దాన్ని మాస్టర్ గారు ఇంగ్లీష్లో రాసి బోర్డు మీద అంటే అర్థమేమిటి కూడా వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళకి వాళ్ళకి ఎవరు చెప్పడం వాళ్ళకి తెలియకపోయినటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకోసం మాస్టర్ గారు వెళ్ళింది. అందుకనే తర్వాత కాలంలో వాళ్ళు అన్నారు, మీరు కనుక మీరు రాకపోయినట్టయితే మాకు ఇవన్నీ మాకు తెలిసేవి కావు. అసలు ఒక మానవత అంటే ఏమిటి, మానవుడిగా ఉండడం అంటే ఏమిటో మాకు అసలు తెలిసే అవకాశం లేకపోయేది మీరు రాకపోతేను. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటో ఎడ్యుకేషన్ అంటే ఏమిటనేటువంటిది మరి అసలు మాస్టర్ గారు రాశారు.
మాతృదేవో భవ అని మాతృ మీన్స్ మదర్, దేవ మీన్స్ ది లైట్. ప్రాక్టీస్ సీయింగ్ ది లైట్ ఇన్ యువర్ మదర్, అది మాతృదేవో భవ అంటే. పితృదేవో భవ, పితృ మీన్స్ ఫాదర్, ప్రాక్టీస్ సీయింగ్ ది లైట్ ఇన్ యువర్ ఫాదర్. ఆచార్య దేవో భవ, ప్రాక్టీస్ సీయింగ్ ది లైట్ ఇన్ యువర్ టీచర్. అతిథి దేవో భవ మీన్స్, అతిథి మీన్స్ ది గెస్ట్ హూ కమ్స్ టు యువర్ హౌస్, ప్రాక్టీస్ సీయింగ్ ది లైట్ ఇన్ యువర్ గెస్ట్. These are the 4 sentences explained by the grandfathers to the grandsons, and we are made to repeat them before we go to bed daily. రోజు రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ వాక్యాలు నాకు కూడా చేయాలనేటువంటిది తాతల దగ్గరించి నేర్చుకునేటువంటి మనవులు ఉచ్చరిస్తూ ఉంటారని చెప్పారు. టు ద పేరెంట్ there are the catch words for real education. This is one sentence. The I am of you, or that is you are your own son. That means the I am means the soul which you are in yourself, because we can't say, we can't show or express the soul in terms of the third person. అంటే ఆత్మ అనేటువంటి దాన్ని, ఆత్మని వేరే మూడో దీనిగా చెప్పడానికి వీల్లేదు. ఆత్మ అంటే నేనే అర్థం, ఆత్మ అంటేనే నేనే అర్థం. అందుకని నేను అనేటువంటిది ఆత్మ. నువ్వు అనేటువంటి నువ్వు కూడా అనాల్సింది నేనే అనాలి. ఆత్మ అనేటువంటి నువ్వు ఆత్మస్వరూపుడు కాబట్టి. ఇఫ్ అట్ ఆల్ వీ హ్యావ్ ఏ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఆఫ్ వాట్ సోల్ ఈజ్, యూ కాంట్ సే ఐ హ్యావ్ ఏ సోల్. I am a soul and I have a body. You can't say that I have a soul. You should say I am a soul and I have a body. నాకు శరీరం ఉంది అనొచ్చు, నేను ఆత్మనే అనాలి. అంతేగాని నాకు ఆత్మ ఉంది, నాకు శరీరం ఉంది అంటే తప్పన్నారు. ఆత్మ అంటే నేను, మళ్ళీ నాకు ఆత్మ ఉండడం ఏంటి? దట్ ఈస్ ది రీజన్ ది సెంటెన్స్ ఈజ్ గివెన్ లైక్ దిస్ ఇన్ సాంస్క్రిట్. ఆత్మ వై పుత్రనామాసి. ఆత్మ మీన్స్ ఐ యామ్. పుత్రనామాసి మీన్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ యువర్ చైల్డ్. అనదర్ క్యాచ్ వర్డ్. అంటే ఇవన్నీ కూడా తండ్రులకి పిల్లలకి ఉన్నటువంటి మధ్యలో క్యాచ్ వర్డ్స్ అన్నారు. అంటే క్యాచ్ వర్డ్స్ అనేటువంటివి ఏంటంటే గుర్తించడానికి వీలైనటువంటి పదాలు, అది క్యాచ్ వర్డ్ అంటే. అందుకని ఆత్మ వై పుత్రనామాసి అంటే ఆత్మ వై అంటే నేనే, ఆత్మ అంటే నేను కదా, నేనే పుత్రనామాసి, నువ్వు పుత్రుడు అనేటువంటి రూపంలో ఉన్నటువంటిది నేనే అని చెప్పడం అనమాట. అలాగే యు ఆర్ బారన్ త్రూ జనరేషన్స్ ఫ్రమ్ బాడీ టు బాడీ. దట్ మీన్స్ యు ఆర్ బారన్ యాజ్ యువర్ ఫాదర్, అండ్ ఫ్రమ్ ద బాడీ ఆఫ్ యువర్ ఫాదర్ యు ఆర్ బారన్ యాజ్ యువర్ సెల్ఫ్. యూ విల్ బి బారన్ యాజ్ యువర్ సన్ అని చెప్పి ఇవన్నీ కూడా సంస్కృతంలో మనకి ఇచ్చినటువంటి ఉపనిషత్తుల్లో వాటిలో ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి ఆ రకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు మొట్టమొదటిసారి అసలు వినడం, ఇట్లాంటిది అసలు వినడమే మొట్టమొదటిసారి. ఎందుకంటే భారతదేశం నుంచి చాలామంది స్వామీజీలు వెళ్తారు, గురువులు వెళ్తారు, చాలామంది వెళ్తారు, వేదాంతం చెప్తారు, అన్నీ చెప్తారు. కానీ ఇది చెప్పిన వాళ్ళు చాలా కొద్దిమందే. ఇది ఎవరో ఒక వివేకానంద కానీ మాస్టర్ గారు కానీ అలాంటి వాళ్ళు ఎవరో చెప్పాల్సింది తప్ప మిగతా వాళ్ళందరూ ఈ మిగతా అని చెప్తారు. అందుకని వాళ్ళ పెద్ద మిగతా వాడికి ఎంత ఉండదు. ఇది చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి మరి వాళ్ళకంతా. సో దీస్ 2 sentences are expected to be repeated daily by every householder from the date of begetting his child. ఎప్పుడైతే సంతానం కలుగుతుందో ఆ రోజు నుంచి కూడా రోజు ఈ 4 sentences అనేటువంటివి. సో దీస్ 2 ఈ రెండు వాక్యాలు అనేటువంటివి అవి రోజు చెప్పడం అనేటువంటిది చేస్తుంటే వాడికి కూడా, పుట్టినటువంటి పిల్లవాడికి కూడా ఎక్కుతుంది. దెర్ ఇస్ ఎ స్మాల్ రిచువల్ కండక్టెడ్ బై ఫాదర్ వెన్ ఈ సన్, దట్ ఈస్ ది చైల్డ్ ఈజ్ బార్న్. ఎప్పుడైతే సంతానం అనేటువంటిది కలుగుతుందో అప్పుడు తండ్రి చేయవలసినటువంటి ఒక రిచువల్ ఉంది, ఒక సంస్కారం. అది జాతకర్మ, దాన్నే జాతకర్మ అంటారు. బిఫోర్ ది అంబిలికల్ కార్డ్ ఈజ్ కట్ టు ద చైల్డ్, ది ఫాదర్ ఫీడ్స్ ది చైల్డ్ 3 times with milk. He places his finger in milk and on the tongue of the child 3 times
అండ్ ది చైల్డ్ సేవ్స్ అన్నారు మాస్టర్. ఆయన చెప్తారనమాట లైక్ దట్. తండ్రి ఏం చేయాలంటే బొడ్డు కోయడానికి ముందే ఆ పుట్టబోయేటువంటి దానికి ముందు సిద్ధంగా ఉండి బొడ్డు కోయకముందే పాలల్లో వేలు ముంచి ఆ వేలు తన యొక్క సంతానానికి కూతురైనా కొడుకైనా నాలుక మీద ఆ పాల చుక్కలు అలా వేయడం అనేటువంటి చేయాలి. అది వేస్తే అప్పుడు ఆ శిశువు అని చప్పరిస్తుంది అనమాట. శిశువు అది చేయాలి. దెన్ హీ పుట్స్ ది ఫింగర్ ఇన్ హనీ అండ్ పుట్స్ ఇట్ ఆన్ ద టంగ్ ఆఫ్ ద చైల్డ్ 3 times. ముందు 3 సార్లు పాలు, తర్వాత 3 సార్లు తేనె, ఇవి కూడా అందులో ముంచి నాలుక మీద వేయాలన్నమాట. ఓన్లీ వెన్ హీ సీస్ దట్ ది చైల్డ్ రెస్పాండ్స్ టు ద టేస్ట్ దెన్ ది డాక్టర్ కట్స్ ది అంబిలికల్ కార్డ్. అప్పుడు బొడ్డు కొయ్యాలి. అంతేగాని బొడ్డు కోసేసిన తర్వాత ఎప్పుడో వాడి జాతకర్మ ఎప్పుడు చేస్తాడంటే వాడికి ఎప్పుడో చేస్తాడు తర్వాత జాతకర్మ. యు నో వై? సమ్టైమ్స్ ది చైల్డ్ డైస్ విత్ ది అంబిలికల్ కార్డ్ ఈజ్ కట్ పర్మనెంట్లీ ప్రిమెచ్యూర్లీ. ఎందుకంటే ఈ బొడ్డు కోయడం అనేటువంటిది ఈ చేయకుండా ముందే చేస్తే పొరపాటున ఒకసారి ఆ పుట్టబోయేటువంటి శిశువు చనిపోవచ్చు. అందుకని నాలుక మీద ఈ పాల చుక్కలు తేనె చుక్కలు వేసి చప్పరించిన తర్వాత బొడ్డు కోస్తే పర్వాలేదు, కానీ ముందు కోస్తే ఒక్కోసారి ఆ ప్రాణం ఇందులో పూర్తిగా రాకుండా ఉన్నప్పుడు కోసాడంటే ఆ ప్రాణం వాటి నుంచి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ది లైఫ్ ఇంపల్స్ ఎస్టాబ్లిష్ ఇన్ ది బాడీ బికాస్ ది టంగ్ ఈజ్ ది ఫస్ట్ ప్యాసేజ్ టు బ్రింగ్ డౌన్ ది లైఫ్ ఇంపల్స్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ది బాడీ. మన శరీరంలో ప్రాణం అనేటువంటిది తీసుకొచ్చి ప్రతిష్ఠించేటువంటిది మొట్టమొదట నాలుక ద్వారా జరుగుతుంది. అందుకని నాలుక ద్వారా జరుగుతుంది కాబట్టి నాలుక మీద ఈ పాల చుక్కలను తేనె చుక్కలు వేయడానికి కారణం అది. ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ది లైఫ్ ఇంపల్స్. Then the father repeats this, and from that day onwards, in his daily rituals in the morning, the father is expected to repeat this as long as he lives. అసలు తాను బతికున్నాళ్ళు కూడా ఈ మంత్రం, ఇది వాక్యాలు అనేటువంటి ఈ తండ్రి ఉచ్చరిస్తూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి తన సంతానం సంగతి. When the son is married and he becomes a child, on that day, if the father is alive, the father initiates the son to repeat this. తన పిల్లవాడు పెద్దవాడైన తర్వాత వాడికి వివాహం జరిగి వాడికి సంతానం కలిగితే అప్పటిదాకా వీడు ఉంటే అప్పుడు ఈ తండ్రి ఏం చేయాలంటే ఆ రోజున తన పిల్లవాడికి ఈ వాక్యాలు బోధించి వాడి చేత అది చేయించాలి. అది సంప్రదాయం. లైక్ దిస్, these are the first catch words of real education in any traditional family of ancient nations and races. ప్రాచీనమైనటువంటి జాతుల్లో భారతదేశం ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి ప్రాచీనమైనటువంటిది. అంటే భారతదేశం అన్నింటిలోకి ప్రాచీనమైంది, అది వాళ్ళే ఒప్పుకున్నారు. ఎందుకంటే మానవ జాతి ఆవిర్భావం అనేటువంటిది జరిగింది కాబట్టి అన్నిటికంటే ప్రాచీనమైనటువంటిది భారతదేశం అని వాళ్ళే ఒప్పుకున్నారు. అందువల్ల ఈ సంప్రదాయం అనేటువంటిది ఏన్షియంట్ వాటిలో ఎప్పటి నుంచో ఉన్నటువంటిదే అని మాస్టర్ గారు వాళ్ళకి స్పష్టం చేశారు. ఎవ్రీ నేషన్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఇట్ ఇస్ ఆల్సో ఇన్ ఎవ్రీ నేషన్, దీస్ థింగ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్. ప్రతి దేశంలో కూడా ప్రతి జాతిలో కూడా వాళ్ళ భాషల్లో ఇవన్నీ ఉన్నాయి చాలా వాటిల్లో. అవి ఇండియాకు మాత్రమే కాదు అని చెప్పి మాస్టర్ గారు వాళ్ళు స్పష్టం చేశారు. వాళ్ళు పోగొట్టుకున్నారు, మనకి ఇంకా ఉన్నాయి అప్పటికి, మనకు కూడా పోగొట్టుకుంటున్నాం ఇప్పుడు మనం. అందువల్ల ఏ జాతుల్లో అయినా సరే ప్రాచీన కాలంలో ఈ రకమైనటువంటి సంప్రదాయం అన్ని చోట్ల ఉండేది. ఇప్పుడు అన్ని చోట్ల కూడా అంతరించిపోయింది. మన దేశంలో కూడా ఇప్పటిదాకా ఉంది, అవి కూడా అంతరించిపోయేటువంటి స్థితికి మనం తెచ్చుకుంటున్నాం. చాలా చక్కగా దాన్ని గర్వంగా చెప్పుకుంటాం కూడా. అలాంటివన్నీ ఇప్పుడు పోతున్నాయి మనకని, అలాంటి స్థితిలో వచ్చాడు మన వాళ్ళు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే ఈ రకంగా పుట్టినటువంటి పిల్లలు ఈ రకమైనటువంటి సంప్రదాయంలో చేశారో ఇవన్నీ, దెన్ ది చైల్డ్ ఈజ్ మేడ్ టు వర్క్ అలాంగ్ విత్ ది పేరెంట్స్ ఇన్ ది హౌస్ అండ్ వైల్ వర్కింగ్ ది ఫాదర్ ట్రైన్స్ ది చైల్డ్ ఇన్ ఓరల్ ఎడ్యుకేషన్. ఇలాంటి కుటుంబాల్లో ఇలాంటి సంప్రదాయం ఉన్నటువంటి దాంట్లో ఏమవుతుందంటే ఆ పుట్టినటువంటి శిశువు వాడు పెరుగుతున్నప్పుడు క్రమంగా ఈ తండ్రి ద్వారా
ఈ విద్య అనేటువంటిది తండ్రి చెప్తుంటే ఆ తండ్రి ఉచ్చరిస్తుంటే నేర్చుకోవడం అనేటువంటిది ఈ విద్య అనేటువంటిది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ రకంగా ఈ ఫ్యామిలీస్లో విద్య అనేటువంటిది ఆటోమేటిక్గా పెరుగుతుందన్నమాట. ది మంత్రమ్స్ ఆఫ్ వేదిక్ టెక్స్ట్ అండ్ స్క్రిప్చర్స్ వీ మేక్ దెమ్ టు రిపీట్ ది మీనింగ్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆల్సో. అంటే క్రమంగా ఏమవుతుందంటే ఇంట్లో వేదాధ్యయనం చేస్తుంటే వేదమంత్రాలు వాళ్ళు చదువుతుంటారు. వీళ్ళు క్రమంగా వాళ్ళు కూడా పిల్లలు కూడా చిన్నప్పుడు నేర్చుకోవడం, అలాగే వాటి అర్థాలు అవి కూడా నేర్చుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. దట్ ఈస్ వై every child among our families knows all these things, including the Vedic hymn Purusha Sukta, about which we had a class till today evening here. అక్కడ మాస్టర్ గారు పురుష సూక్తం గురించి క్లాస్ చెప్పారనమాట. అందుకని ఆ పురుష సూక్తం కూడా మా ఇంట్లో చాలామంది పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు రోజు చేస్తుంటారు కాబట్టి వీళ్ళు కూడా ఆ రోజు చేసుకునేటువంటి అలవాటు వచ్చేస్తుంది. ఆ రకంగా తండ్రి దగ్గర నుంచి పిల్లలు నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని కుటుంబం అనేటువంటిది మొట్టమొదటి వ్యవస్థ. ఆ వ్యవస్థ నుంచే విద్య అనేటువంటి ప్రారంభమవుతుందని బట్టి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మాస్టర్ గారు చాలా మాటిమాటికి కూడా చెప్పడానికి కారణం అది. దిస్ డజంట్ ఇన్ ఎనీ వే హిండర్ ది ఫెలో టు హ్యావ్ ది లిటరసీ ఇన్ ద స్కూల్. అయితే ఇలా ఇంట్లోనే విద్య అనేటువంటిది పొందుతున్నాడు, విద్యాభ్యాసం ఇంట్లో ప్రారంభమవుతుందంటే దీనివల్ల వాడు స్కూల్కి వెళ్ళి అక్షరాస్యత నేర్చుకోకూడదని లేదు, తర్వాత నేర్చుకోవచ్చు కావాలంటే. Literacy in the schools, and my father never sent any one of our brothers to any school or college. మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఏ స్కూల్స్కి వాటికి మమ్మల్ని పంపించలేదు. మా నాన్నగారు నన్ను కానీ మా తమ్ముళ్ళని కానీ ఎవరిని పంపించలేదు. He taught us the sciences of Ayurveda and ancient sciences and the science of yoga, the practice of meditation, how to receive people into the house, how to go to distant places independently, how to get our own things done without the help of elders. ఈ రకంగా మా నాన్నగారు మమ్మల్ని ఇవన్నీ కూడా నేర్పారు. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పార్ట్ అని తెలియదు మనకి. ఇవన్నీ కూడా ఏమిటంటే మా నాన్నగారు మాకు ఏం నేర్పారంటే ఆయుర్వేదం నేర్పారు, తర్వాత సనాతనమైనటువంటి శాస్త్రాలను నేర్పారు, యోగ శాస్త్రం నేర్పారు, తర్వాత ధ్యానం అనేటువంటిది ఎలా చేసుకోవాలో నేర్పారు. అదే కాకుండా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా ఇంట్లోకి వాళ్ళని తీసుకెళ్ళి చేయాలి అని నేర్పారు. తర్వాత ఎవరి సహాయం అక్కర్లేకుండా దూరంగా ఉన్నటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళి రావడం, పనులు చేసుకురావడం నేర్పారు. అలాగే ఎవరి సహాయం లేకుండా వాళ్ళు ఏ పని చేస్తారో వెళ్ళి చేసుకుని నిర్వర్తించి రావడం అనేటువంటి నేర్పారు. ఇవన్నీ కూడా నేర్పారు. ఇన్ టోటల్ he has given us what we call a dynamism and self-confidence. దాంట్లో ఇవన్నీ నేర్పడం వల్ల మాకు ఆయన కలిగించినటువంటిది ఏమిటి మా తండ్రి గారంటే ఆత్మవిశ్వాసం అనేటువంటిది. అది కాబట్టి డైనమిజం, చాలా ఉత్సాహంతో ఉండడం అనేటువంటిది ఇవన్నీ నేర్పారు. which made us understand the spirit of competition is not at all necessary for us to live in this world. దానివల్ల మేము ఎన్ని ఎంచుకున్నామంటే ఈ ప్రపంచంలో జీవించాలంటే ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలు పడడం అనేటువంటిది అవసరం లేదు, ఆ పోటీతత్వం లేకుండానే మనం ఉండొచ్చు అని చెప్పి అనే విషయం నేర్చుకున్నాం. అండ్ ఆల్సో వేర్ ఎవర్ దేర్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ దేర్ ఈజ్ టిమిడిటీ అండ్ మిజరీ ఆఫ్ లివింగ్. అందువల్ల ఎక్కడైతే పోటీతత్వం అనేటువంటిది ఉంటుందో అక్కడ భయం అనేటువంటిది ఏర్పడుతుంది, తర్వాత ఏమో జీవించడం చాలా కష్టమైపోతుంది. I am nearing my 60s of age and I find no reason why I should change my beliefs till today, because I realize the truth of what I have learnt day by day more and more. చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి సత్యం అంతకంతకు అది నిరూపింపబడుతుంది. కాబట్టి నేను ఇప్పుడు 60 సంవత్సరాలు నాకు నిండబోతున్నాయి. అందుకని ఇప్పటిదాకా ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వాటి మీద ఉన్నటువంటి విశ్వాసం ఏం మార్చుకోవాల్సిన అవసరం నాకు ఈ రోజు దగ్గర రాలేదన్నారు. అది అంధవిశ్వాసం మూఢ విశ్వాసం అయితే మార్చుకోవాలి, కానీ అది దానివల్ల నిదర్శనపూర్వకంగా మంచి జరుగుతున్నటువంటిదని మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి దిస్ ఈజ్ వాట్ వీఆర్ టాట్ టు బి ది రియల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్. నిజమైనటువంటి విద్య అంటే ఏమిటో అనేటువంటిది ఈ రకంగా మాకు నేర్పడం జరిగింది.
టు లెర్న్ హౌ టు డిసైడ్ ఫర్ వన్ సెల్ఫ్, ఏదైనా సరే సరైన నిర్ణయం తీసుకోవడం ఎలాగనేటువంటిది అది నేర్చుకున్నాం. టు లెర్న్ టు చూజ్ ఫర్ వన్ సెల్ఫ్, ఏదైనా సరే ఒకటి దాన్ని మనం దాన్ని ఏది నిర్ణయించుకుని దాని ఏది కావాలనేటువంటిది ఏది ఎక్కలేనటువంటిది అది కూడా నేర్చుకున్నాం. ది కెపాసిటీ టు చూస్ ది డిజైరబుల్, ఏదైతే మంచిదో ఆవశ్యకమైనటువంటిదో దాన్నే మేము కావాలనేటువంటిది చేసుకున్నాం, ఎంపిక చేసుకున్నాం. టు రిజెక్ట్ దట్ విచ్ ఈజ్ నాట్ డిజైరబుల్, అసలు పనికిరానటువంటిది అనేటువంటి దాన్ని అసలు ముందే దూరం పెట్టేయడం అనేటువంటిది కూడా మేము నేర్చుకున్నాం. అండ్ ది డైనమిజం ఇనఫ్ నాట్ టు బి ఎన్ఫోర్స్డ్ బై ఎనీ వన్ ఇంటూ ఎనీథింగ్. ఇంకోటి కూడా మేము నేర్చుకుంది ఏమిటంటే ఒక ధైర్యంగా ఎవరు కూడా మనని చేయకూడనటువంటిది మన నెత్తిన రుద్ది వాళ్ళకి లొంగిపోయి చేయడం అనేటువంటిది ప్రభావానికి లొంగకుండా ఉండడం కూడా నేర్చుకున్నాం అన్నారు. ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్, ఐ డూ ఇట్ యాజ్ మై ఓన్ డెసిషన్ అండ్ చాయిస్, బట్ నో వన్ కెన్ ఫోర్స్ మీ ఆర్ కండిషన్ మీ టు డూ సంథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్. నేను ఏదైనా ఒకటి చేస్తే అది పొరపాటు చేసినా కూడా నా నిర్ణయం ప్రకారం చేసిన దాన్ని పొరపాటుని నేను ఒప్పుకోవాల్సిందే, కానీ అది ఇంకోళ్ళ నిర్ణయం ఇంకోటి నా మీద రుద్దినటువంటి దానివల్ల చేశాను అనుకోవడానికి ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరు రుద్దినటువంటిది నాకు లేదు, దానికి లొంగేటువంటిది లేదు అని. మంచి అయినా సరే చెడైనా సరే